నేను తిరుపతి సంఘటన జరిగింది. అక్కడున్న పోలీస్ శాఖ గనక నిజంగా అక్కడున్న డిఎస్పీ గారు గనక సవ్యంగా బాధ్యత నిర్వర్తించుంటే బాధ్యత అప్పచెప్పిన ఎస్పీగా ట్రాన్స్ఫర్ అయ్యేవాళ్ళు కాదు. నాకు ఇది చాలా బాధ కలిగించింది. అందుకని పిఠాపురంలో నేను ఎవరిని కూడా మీరు అడగండి, కలెక్టర్ గారిని కానీ ఎస్పీ గారిని కానీ నేను ఎవరిని రికమెండ్ చేయలే. నేనేం చెప్పానంటే నేను ఎవరిని వెండేట ప్రభుత్వం, మీరు గత ప్రభుత్వంలో మీరు పనిచేసి ఉండొచ్చు, నాకు తెలియదు, నేను అన్ని మర్చిపోతున్నా, గతం అంతా మర్చిపోతున్నా. ఇప్పుడు ఫ్రెష్గా ప్రారంభిద్దాం. నేను మిమ్మల్ని జడ్జ్ చేయను. నాకు ఇవ్వాల్సిందల్లా సుపరిపాలన ఇవ్వండి. తన్నా మన అని భేదం లేకుండా అందరికీ సమాన న్యాయం చేయమని అంటే అది జరగకపోతే మటుకు మళ్ళీ నా లాంటి వాడు వచ్చి రోడ్ల మీద తిరిగితే ఎవరికి నిద్రాహారాలు ఉండవు. అక్కడి దాకా తీసుకెళ్ళదు. ఎందుకంటే నేను ఒక రౌడీ మూకను ఎదుర్కోవడానికి, గుండాల మూకను ఎదుర్కోవడానికి నేను మొదటి తరం రాజకీయ నాయకుడిని. నేను మొదటి తరం రాజకీయ నాయకుడిని. మా నాన్న ముఖ్యమంత్రి కాదు, మా నాన్న కానిస్టేబులే. ఎవరో ఏదో మాట్లాడారంటే వాటికన్నిటికీ స్పందించాల్సిన అవసరం లేదు. కాకపోతే తప్పిదం జరిగింది, అది ఎలా జరిగింది, ఎట్లా జరిగింది అనేది ఎంక్వైరీ చేస్తారు. బాధ్యుల మీద కఠినమైన చర్యలు తీసుకుంటారు, అందులో ఏమాత్రం డౌట్ లేదు. సార్, కొద్దిమంది బోర్డు మెంబర్లు టీటీడీ ఈఓలు కానీ లేదంటే అధికారులు కానీ రాసిన లేఖలు పరిగణలోకి తమకు తీసుకోలేదు. వైకుంఠ ఏకాదశి లాంటి పర్వదినాల్లో చేపట్టే కార్యక్రమాలకి బోర్డుని కన్సల్ట్ చేయలేదు అని చెప్పేసి, ఇది వాస్తవమా? ఏకపక్ష నిర్ణయాలే కారణం అది? ఏకపక్ష నిర్ణయం ఏం కాదండి. బోర్డుకి నాకు చెప్పారు, నాకు కొంతవరకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. నేను వచ్చి ఎమర్జెన్సీ మీటింగ్ కూడా పెట్టాను 2 సార్లు. అదే మీకు ప్రెస్లో కూడా చెప్పాను గతంలో. కొంతమంది బోర్డు మెంబర్లు చాలా స్పష్టమైన ఆరోపణలు చేస్తున్నది. నేను ముఖ్యమంత్రి కూడా ఫిర్యాదు చేశారు, బోర్డు సభ్యులను పరిగణలోకి తీసుకోలేదు ఇలాంటి ఈవెంట్ జరిగినప్పుడు, శుభకార్యాలు జరిగినప్పుడు అనేది. అలా ఏం లేదండి, అందరికి చెప్తున్నాం మేము. డిప్యూటీ సీఎం గారు కూడా అధికారుల మధ్య సమన్వయం అదే ఎంక్వైరీ తీరుతుంది కదా. మేము ఎట్లా చెప్తాం, రాబోయే రోజుల్లో ఎంక్వైరీ జరిగేటప్పుడు మేము ముందునే ఇట్లా జరిగింది అట్లా జరిగిందని చెప్తే ఇంక ఎంక్వైరీ ఎందుకు? సీరియస్గా పెట్టే కదా జ్యుడిషియల్. ఇది సీరియస్గా ఉంది కాబట్టి మనం జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసింది. చూద్దామండి, దాన్ని చూద్దామండి. మేము కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం, తొందరగా ఎంక్వైరీ కంప్లీట్ చేయమని చెప్పి. ఓకేనండి. అంటే డిప్యూటీ సీఎం క్షమాపణ చెప్పాలని చెప్పారు కదా, మరి క్షమాపణ చెప్తున్నారు భక్తులకి బోర్డు తరఫున లేదంటే అధికారుల తరఫున?